ఒక అమ్మా నాన్న, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అన్న ఒక చెల్లి. చెల్లికి నానా తిప్పలు పడి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లి చేయడమే కాదు, ఉన్న ఆస్తి కూడా మొత్తం రాసిచ్చేశారు. సొంత చెల్లికి మొత్తం ఆస్తి ఇచ్చారు అనే కోపంతో చెల్లిని ఏమీ అనలేక అమ్మా నాన్నల మీదే కక్ష తీర్చుకోవాలనుకున్నాడు ఆ కొడుకు. అలానే ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే 2 శవాలు. మరి వాడేమో ఊచలు లెక్క పెడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే మానవత్వం మరిచిపోయి స్నేహితులను, పిల్లలను, అన్నదమ్ములను చంపుకుంటున్నారు. ఆస్తుల కోసం అయితే ఏకంగా తోబుట్టువులను, తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనుకాడడం లేదు. తల్లిదండ్రుల ఆస్తుల్లో కూతుర్లకు కూడా వాటా ఇవ్వాలని గత ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఈ చట్టాలను పట్టించుకోవడం లేదు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పూసుపాట్రేగ మండలం నడిపూర కల్లాల గ్రామానికి చెందిన తల్లిదండ్రులు అప్పలనాయుడు, జయమ్మ ఇటీవల తన కూతురికి ఆస్తి ఇవ్వడంతో కుమారుడు రాజశేఖర్ జీర్ణించుకోలేకపోయాడు. తనకు దక్కాల్సిన మొత్తం ఆస్తిలో చెల్లికి ఇవ్వడంపై పేరెంట్స్పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. కనీ పెంచిన సొంత తల్లిదండ్రులని కూడా చూడకుండా ట్రాక్టర్తో ఢీకొట్టి దారుణంగా చంపాడు. ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.